నవరాత్రి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అమ్మవారికి పూజలు నిర్వహించారు. మొదటి రోజు బాల త్రిపుర సుందరి రూపంలో అమ్మవారి పూజలు అందుకోగా సింగరేణి మందమరి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో పూజలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలానే ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్, జెడ్పీటీసీ వేలుపుల రవితో అమ్మవారి పూజలో పాల్గొని ఆ తల్లి కృపకు పాత్రులయ్యారు. కోవిడ్-19 నిబంధనలను పాటిస్తూ ఆలయ కమిటీ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నమస్కారం. గౌరవనీయులు అనంతాచారి గారు, బెడిపల్లి సంపత్ గారు, మిగతా భక్తులందరికీ మొదటగా అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఈ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి ప్రతిష్ట సుమారు 30 సంవత్సరాలు జరుగుతుందని తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఏ విధంగానైతే మందమరి అభివృద్ధి పదంలో పయనిస్తుందో దానికి ఖచ్చితంగా దుర్గాదేవి ఆశీస్సులు చాలా సంవత్సరాలు ఉన్నాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మనం ఏ చిన్న కార్యక్రమం మొదలుపెట్టినా వినాయకుని పూజిస్తాం, అట్లాగే దుర్గాదేవి ఆశీస్సులు పొందిన తర్వాతనే మనం గనిలో చిన్న కార్యక్రమాన్ని చేస్తాం, అట్లాగే గనిలోకి వెళ్తాం. కాబట్టి ఖచ్చితంగా అందరూ ఉద్యోగులు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, తర్వాత వ్యాపారస్తులు, మిగతా ప్రతి ఒక్కరు దుర్గాదేవి ఆశీస్సులు పొందాలని, దుర్గాదేవి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ మీరు మీ దైనందిన జీవితంలో ఏవైతే కార్యక్రమాలు కావాలని టార్గెట్ పెట్టుకుంటారో అవన్నీ దుర్గాదేవి ఆశీస్సులతో పూర్తి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 9 రోజుల పాటు నవరాత్రుల కాలంలో ప్రతి ఒక్కరు ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమంలో పాల్గొని ఏదైతే భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటా ఉన్నాము. ముఖ్యంగా ఇప్పుడు కరోనా రోజులు ప్రపంచం మొత్తం కరోనాతో విలయతాండం చేస్తుంది. ఓన్లీ ప్రపంచంలో ఇప్పుడు ఏదైనా కొన్ని 2 దేశాల్లో మాత్రం కరోనా లేదు. ఒకటేమో న్యూజిలాండ్, రెండవదేమో నార్త్ కొరియా. మిగతా 232 దేశాలు ప్రపంచంలో ఉంటే సుమారు 230 దేశాల్లో కరోనా ఉన్నది. ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకుంటున్న జాగ్రత్తలు, తర్వాత సోషల్ డిస్టెన్సింగ్ అనుకోండి, సంస్థ తీసుకుంటున్న కొన్ని చర్యలతోని చాలా మటుకు కరోనా కొంత కంట్రోల్లో ఉందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే ఇంతకుముందు 100 మందికి టెస్ట్ చేస్తే 30-30 మంది వరకు వచ్చేది. ఇప్పుడు 2 నుంచి 3 కేసులు మాత్రం వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏవైతే కరోనాకు సంబంధించి నిన్న వరకు జాగ్రత్త తీసుకుంటుందో అవిటిని కంటిన్యూ చేస్తూ కరోనా బారిన పడకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని, ఆ దుర్గాదేవి కృపతో కరోనా పూర్తిగా నివారింపబడి అందరూ సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటాను. దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 1974 నుండి ప్రారంభమైన ఈ మాతాదేవి మందమరి ప్రజలకు మంచి ఆశీర్వాదం ఇవ్వాలని, ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస వాచ కర్మన ఆ దుర్గాదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని, ముఖ్యంగా కార్మికులు. ఇక్కడ సింగరేణి యాజమాన్యం మన జిఎం గారు ఈ సంవత్సరం పూజలో కూర్చొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు జిఎం గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన అనంతాచారి గారు
ఒక మంచి కార్యక్రమాన్ని ఇవాళ ఇక్కడ మందమాడలో ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా మంచి ప్రయత్నం చేస్తున్న వారికి ఆశీస్సులు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజలంతా ఈ బతుకమ్మ ఉత్సవాలను జరుపుకుంటూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా